హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గోవా షిప్ యార్డ్ నుండి మనకి కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చూడడం జరుగుతుంది. ముందుగా మనం చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 04/2025. సో మనకి గోవా షిప్ యార్డ్ నుండి ఆన్లైన్ అప్లికేషన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి. ఇక్కడ మనం చూసుకుంటే ప్యూర్లీ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో అది కూడా మనం చూసుకుంటే ఇనిషియల్ పీరియడ్ వచ్చేసరికి మీకు 3 ఇయర్స్ 3 సంవత్సరాలకి మీకు ఇక్కడ ఇనిషియల్గా అయితే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద మీకు తీసుకోవడం జరుగుతుంది. సో 3 ఇయర్స్ తర్వాత మీకు 2 ఇయర్స్ ఎక్స్టెండబుల్ కూడా మీకు అవడం జరుగుతుంది. సో ఇప్పుడు మన పోస్టులు మనం చూసుకుంటే జూనియర్ సూపర్వైజర్ సేఫ్టీ అండ్ ఎలక్ట్రికల్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ ద వేకెన్సీస్ మనకి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది యూఆర్కి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కన్సల్టేటెడ్ పే పర్ మంత్ మీకు శాలరీ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్లో చూసుకుంటే 41,400, అలాగే సెకండ్ ఇయర్లో శాలరీ చూసుకుంటే 43,500, అలాగే థర్డ్ ఇయర్లో చూసుకుంటే 45,700. ఒక్కొక్క పోస్ట్కి మనకి ఒక్కొక్క శాలరీ అయితే మనకి ఇక్కడ చూడడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ సూపర్వైజర్ పెయింట్ చూసుకుంటే 2 పోస్టులు, అలాగే అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఫైనాన్స్ చూసుకుంటే 2 పోస్టులు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ హిందీ ట్రాన్స్లేటర్ చూసుకుంటే 1 పోస్టు, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ చూసుకుంటే 15 పోస్టులు. సో ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ చూసుకుంటే మళ్ళీ శాలరీ చేంజ్ అయింది. ఫస్ట్ ఇయర్లో మీకు 36,300, సెకండ్ ఇయర్లో 38,200, అలాగే థర్డ్ ఇయర్లో చూసుకుంటే మనకి 40,200. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే 10 పోస్టులు, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ షిప్ బిల్డింగ్ చూసుకుంటే 15 పోస్టులు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ కూడా జనరల్, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అప్ టు 36 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. అలాగే నర్స్ మేల్ 1 పోస్టు, అలాగే ఆఫీస్ అసిస్టెంట్ క్లర్షియల్ స్టాఫ్ వచ్చేసరికి 12 పోస్టులు, ఆఫీస్ అసిస్టెంట్ క్లర్షియల్ స్టాఫ్ ఢిల్లీ ఓన్లీ ఇది వచ్చేసరికి మీకు ఢిల్లీలో పోస్టింగ్ అయితే ఉంటుంది. ఢిల్లీ ఆఫీస్కి 2 పోస్టులు, అలాగే ఆఫీస్ అసిస్టెంట్ చూసుకుంటే 3 పోస్టులు, షిప్ ఫిట్టర్ 4 పోస్టులు, స్ట్రక్చరల్ ఫిట్టర్ 10 పోస్టులు, వెల్డర్ వచ్చేసరికి 8 పోస్టులు, మెసేజిస్ట్ వచ్చేసరికి 4 పోస్టులు, సేఫ్టీ స్టీవార్డ్ వచ్చేసరికి 4 పోస్టులు, పెయింట్ వచ్చేసరికి 8 పోస్టులుకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్క పోస్ట్కి మనకి ఒక్కొక్క డిఫరెంట్ శాలరీ అయితే మనకి ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇక్కడ చూడగలరు. కొన్నిటికి మనకి ఇనీషియల్లోని 30,000 ఇవ్వడం జరిగింది, కొన్నిటికి 28,700, కొన్ని పోస్టులకి 29,500. సో ఒక్కొక్క పోస్ట్ మీద డిపెండ్ అయ్యి మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మీకు శాలరీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏజ్ లిమిట్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో రిలాక్సబుల్ ఈ ఏజ్ కాకుండా మీకు అడిషనల్గా 3 ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ మీకు రిలాక్సేషన్ అయితే పొందగలరు. ఇప్పుడు మన క్వాలిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే జూనియర్ సూపర్వైజర్ సేఫ్టీ అండ్ ఎలక్ట్రికల్ 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. దీనికి 3 సంవత్సరాల డిప్లొమా ఫుల్ టైం డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, దాంతోపాటుగా 1 ఇయర్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఉండి సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోగలరు. సో అది కాకుండా మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రెవలెంట్ యాజ్ ఎ సూపర్వైజర్గా మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ డిజైరబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో డిజైరబుల్ అంత మ్యాండేటరీ అయితే కాదు. నెక్స్ట్ మనం జూనియర్ సూపర్వైజర్ పెయింట్ మనం చూసుకుంటే డిప్లొమా 3 ఇయర్స్ డిప్లొమా ఫుల్ టైం ఉండాలి. దాని తర్వాత మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అడగడం జరిగింది. సో నేను టెక్నికల్ పోస్టులు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మీరు టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ చూసుకుంటే 15 పోస్టులు ఉన్నాయి. ఎవరైతే ఫుల్ టైం 3 ఇయర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారో దాంతోపాటుగా మినిమం 5 ఇయర్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ మీరు ఎసెన్షియల్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఎసెన్షియల్ అంటే మనకి మ్యాండేటరీగా ఉండవలసింది ఎక్స్పీరియన్స్. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే 3 ఇయర్స్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అలాగే 5 ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ షిప్ బిల్డింగ్ చూసుకుంటే 3 ఇయర్స్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ షిప్ బిల్డింగ్ ఇంజనీరింగ్ కానీ, లేదా ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీలో కానీ, లేదా ఎరెక్షన్ ఇంజనీరింగ్లో కానీ చేసి, లేదా 5 ఇయర్స్ మీకు రివలెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ చూసుకుంటే క్లర్షియల్ స్టాఫ్ 12 పోస్టులకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్లో చేసున్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ 1 ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ మీద మీకు 1 ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోగలరు. దాంతోపాటుగా మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్లరికల్ వర్క్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్, ఇది ఢిల్లీకి ఈ పోస్టులు 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇది కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఇక్కడ అడగడం జరిగింది. బ్యాచిలర్ డిగ్రీ మీరు ఎనీ డిసిప్లిన్లో ఉండి 1 ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ కంప్యూటర్ అప్లికేషన్లో ఉండి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ చూసుకుంటే మనకి డిగ్రీ ఇన్ కామర్స్ విత్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ప్లస్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. నెక్స్ట్ షిప్ ఫిట్టర్ చూసుకుంటే మనకి 10th క్లాసు 10th పాటు మీకు ట్రైనింగ్ సర్టిఫికేట్ ఫ్రమ్ డెక్ అండ్ ఇంజిన్ డిపార్ట్మెంట్ నుండి ట్రైనింగ్ సర్టిఫికేట్, అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు షిప్ ఫిట్టర్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే స్ట్రక్చరల్ ఫిట్టర్ మనం చూసుకుంటే 10 పోస్టులు ఉన్నాయి. ఐటీఐ
ప్లస్ అప్రెంటిస్ మనకి స్ట్రక్చర్ ఫిట్టర్ కానీ లేదా ఫిట్టర్ జనరల్ కానీ లేదా షీట్ మెటల్ వర్క్ చేసి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిజైరబుల్లో చూసుకుంటే ఐటీ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గోన్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో కానీ లేదంటే రెగ్యులెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ షిప్యార్డ్, నేవల్ వర్క్షాప్స్ ఉన్న వాళ్ళకి మీకు డిజైరబుల్లో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ అప్రెంటిస్ క్యాండిడేట్స్ కూడా మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ 2 ఇయర్స్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ వెల్డర్ చూసుకుంటే మనకి ఐటీఐ మీరు వెల్డర్ ట్రేడ్ చేసి ఉండాలి, 2 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మిషనిస్ట్ కూడా మీరు ఐటీఐలో మిషనిస్ట్ ట్రేడ్ చేసి ఉండాలి, అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. అలాగే సేఫ్టీ స్టీవర్డ్ చూసుకుంటే మనకి 10th క్లాసు, దాంతోపాటుగా 1 ఇయర్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, సేఫ్టీ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటుగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ పెయింటర్ మనం చూసుకుంటే 10th క్లాస్ క్వాలిఫై అయ్యి మినిమం 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే పెయింటర్ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిజైరబుల్ మనం చూసుకుంటే ఐటీఐ పెయింటింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఐటీఐలో ఎవరైతే పెయింటర్ ట్రై చేశారో, ఎవరికైతే 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే బీఈ బీటెక్ ఉన్న వాళ్ళకి హయ్యర్ క్వాలిఫికేషన్కి కన్సిడర్ అయితే చేయడం లేదు. మెయిన్ పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి రిటర్న్ టెస్ట్, తర్వాత స్కిల్ అండ్ ట్రేడ్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అయితే రిటర్న్ టెస్ట్ మనకు వచ్చేసరికి సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ లేదంటే పెన్ అండ్ పేపర్ మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉండడం జరుగుతుంది. సో క్వశ్చన్ పేపర్ మనకి చూసుకుంటే 25% మనకి జనరల్ యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్ నుంచి, అలాగే 75% మీ ట్రేడ్ థియరీ నుంచి లేదా బ్రాంచ్ నుంచి మీ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని నుంచి మీకు క్వశ్చన్ 75% మీకు రావడం జరుగుతుంది. సో వెయిటేజ్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోస్ట్ సీరియల్ నెంబర్ వైజ్, అలాగే రిటర్న్ టెస్ట్ కింద వెయిటేజ్, స్కిల్కి ఎంత వెయిటేజ్ అనేది. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి మనకి గోవా షిప్ యార్డ్లో అయితే మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు మనకి ఇనీషియల్గా 3 ఇయర్స్ మీకు ఫిక్స్డ్ టైం కాంట్రాక్ట్ బేసిక్ 3 ఇయర్స్ ఇనీషియల్గా తీసుకుంటారు. దాని తర్వాత ఎక్స్టెండబుల్ 2 సంవత్సరాలు మీకు ఎక్స్టెండ్ అయితే అవకాశం ఉంది, డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫీజు మనకి 200 రూపీస్ ఫీజు అయితే మనకి ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. సో ఫీజు వచ్చేసరికి నాన్ రిఫండబుల్ ఫీజు. సో ఒకసారి మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకొని అప్లై చేసుకోగలరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో మెయిన్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి. ఆల్రెడీ మనం ఫీజు కోసం చెప్పాము, 200 రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీజు మీరు ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ మనం చూసుకుంటే 12వ తారీఖు 7వ నెల జూలై 12న మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ మనం చూసుకుంటే ఆగస్టు 11 వరకు మనకి అప్లికేషన్ అయితే అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై అయితే చేసుకోగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.